Next question. A shopkeeper offers 5% discount on cash purchases. What cash amount would Rohan pay for a cycle, the market price of which is rupees 650? సో మనకి ఇప్పటివరకు అయితే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అనే రెండు పదాలు వచ్చినాయి. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, కొన్న వెల, అమ్మిన వెల. ఓకే, కానీ ఇక్కడ మనకి డిస్కౌంట్ అని ఇచ్చాడు. ఇది మనకు కొత్త పదం ఏం కాదు, బయట షాప్స్లో చూస్తూనే ఉంటాం. స్కూల్ స్టూడెంట్స్కి అయితే అర్థం కాకపోవచ్చు, మనమైతే బాగా షాప్స్లో తిరిగాం కాబట్టి తెలిసిపోతుంది డిస్కౌంట్ అని. డిస్కౌంట్ 5% డిస్కౌంట్. అండ్ ఇంకొక పదం మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అంటే మామూలుగా మార్కెట్ ప్రైస్ అని కాకుండా ఎంఆర్పి అని ఉంటుంది, మార్కెట్ రీటైల్ ప్రైస్ అని. అది మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, సారీ మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అని, అంటే అంతకన్నా ఎక్కువకి అమ్మకూడదు అని. ఓకే, అంటే సపోజ్ అతను సే 50 రూపాయలకో 60 రూపాయలకో కొన్నాడు అనుకోండి, అది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అది ఒక రేట్ కన్నా ఎక్కువకి అమ్మకూడదు, అంటే మ్యాక్సిమం ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్ అనుకోండి. ఓకే, బయట అయితే ఎంఆర్పి అని మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అని ఉంటుంది, కానీ అవి లేని వాటికి వీళ్ళే మార్కెట్ ప్రైస్ రాసుకుంటారు. ఇప్పుడు బట్టల దుకాణాల్లో అయితే మీరు చూస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర సెపరేట్ స్టిక్కర్స్ ఉంటాయి, దాని మీద రాసుకుంటారు వాళ్ళు మార్కెట్ ప్రైస్ అని. వాళ్ళు రాసుకొని అంతకే అమ్మాలని అనుకుంటారు. ఓకే, దాన్ని మార్కెట్ ప్రైస్ అంటారు. మామూలుగా అయితే ఎంఆర్పి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, అంతకన్నా ఎక్కువకి అమ్మకూడదు. అంతకన్నా ఎక్కువగా అమ్మకూడదు అంటే తక్కువకి అమ్మొచ్చు, తక్కువకి అమ్మినా వాళ్ళకి లాభమే వస్తుంది. కానీ కాస్ట్ ప్రైస్ని కన్నా తక్కువకైతే వాళ్ళు అమ్మరు. సో దీన్ని ఇప్పటివరకు మనం కాస్ట్ ప్రైస్ని మ్యాక్సిమం అంటే 100% అని వేసుకొని ప్రాబ్లమ్స్ చేసాం. కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మితే లాభం వస్తుంది, కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ అమ్మితే నష్టం వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇక్కడ ఈ మార్కెట్ ప్రైస్కి చూడాలి, ఎందుకంటే అతను డిస్కౌంట్ ఇస్తాడు, ఎప్పుడు మ్యాక్సిమం డిస్కౌంట్ ఇస్తారు, లేకపోతే డిస్కౌంట్స్ ఇవ్వకపోతే ఆ ప్రైస్కి అమ్ముతారు వాళ్ళు మార్కెట్ ప్రైస్కి. సో మార్కెట్ ప్రైస్తోనే కంపేర్ చేస్తాం ఇక్కడ 100%. మార్కెట్ ప్రైస్ని 100% అనుకొని అప్పుడు చెక్ చేస్తాం మనం ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని. ఓకే, సో ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్లో ఏది డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ లేకపోతే కాస్ట్ ప్రైస్ని 100% అనుకున్నాం. ఇక నుంచి మార్కెట్ ప్రైస్ని 100% అనుకుంటాం. ఓకే, మార్కెట్ ప్రైస్ని 100% అనుకుంటే అతను 10% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, 90% కమ్మినట్టు. 20% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, 80% కమ్మినట్టు. ఓకే, అలా. సో ఈ క్వశ్చన్ ఏం చెప్తుంది? ఏ షాప్ కీపర్ ఆఫర్స్ 5% డిస్కౌంట్ ఆన్ క్యాష్ పర్చేజెస్. అంటే నగదు మొత్తం, ఇవి జనరల్గా కార్డ్ పర్చేజెస్ స్వైపింగ్ ఉంటుంది కదా, అలా కాకుండా క్యాష్ ఇస్తే 5% డిస్కౌంట్, లేదంటే ఈఎంఐ కాకుండా డైరెక్ట్గా పర్చేజ్ చేస్తే 5% డిస్కౌంట్ అని ఆఫర్ చేస్తుంది. ఓకే, సో 5% డిస్కౌంట్ అంటే ఎంత కమ్మినట్టు? 95%కే కదా. సో 95% కమ్మినట్టు. ఓకే, వాట్ క్యాష్ అమౌంట్ వుడ్ రోహన్ పే ఫర్ ఎ సైకిల్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ విచ్ ఈస్ 650. సో సైకిల్ మీద ప్రైస్ ట్యాగ్ ఉంది, ఎంత? 650 అని ఉంది. అంటే ఇదేంటి? మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ విచ్ ఈస్ 650, అంటే 100% 650. సో అతను డైరెక్ట్ డబ్బులు ఇచ్చేసి కొనుక్కున్నాడు అంటే రోహన్, అంటే అతనికి ఏం వస్తుంది? 5% డిస్కౌంట్ వస్తుంది. సో 5% డిస్కౌంట్ వస్తే ఎంత మనీ పే చేయాలి అతను? 95% ఆఫ్ దిస్ 650 పే చేయాలి. ఓకే, సో 95%, 100% 650 రూపాయలు అయితే 95% ఎన్ని రూపాయలు అవుతుంది? 650/100 ఇంటూ 95, రైట్? సో ఏమైనా క్యాన్సిలేషన్స్? 0 0, 5 2s, 5 19s, ఇంకేమైనా క్యాన్సిలేషన్స్? క్యాన్సిల్ కావాలనుకుంటా. ఇది చేస్తే 617.5 వస్తుంది. సో ఆన్సర్ ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో రాయొచ్చు. ఓకే, సో ఈ ప్రాబ్లంలో డిస్కౌంట్ అనే పదాలు, మార్కెట్ ప్రైస్ అనే పదాలు వచ్చినప్పుడు
మన మార్కెట్ ప్రైసే 100% అవుతుంది. అదర్వైజ్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రెండే మాత్రం ఉంటే కాస్ట్ ప్రైస్ 100% అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. an article was bought for ₹350. ఒక ఆర్టికల్ 350 రూపీస్కి తీసుకొచ్చాడు. at a discount of 30%. 30% డిస్కౌంట్ ఇచ్చాక 350 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడు. వాట్ మస్ట్ బి ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఉండొచ్చు, ఎంత ఉంది, ఎంత ఉండాలి? మార్కెట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉండాలి కదా, 100%. ఇది మార్కెట్ ప్రైస్. అతను 30% డిస్కౌంట్ తీసుకున్నాడు కదా, 30% డిస్కౌంట్ తీసుకుంటే 70%కే కొన్నాడు. 70% కొన్నాడు. 70% అంటే ఎంత కొన్నాడు? 350 క్యాష్ ఇచ్చి కొన్నాడు. 30% డిస్కౌంట్ వచ్చాక 350 రూపీస్ క్యాష్ ఇచ్చి కొన్నాడు. అంటే 70% 350 అయితే 100% ఎంత? అది మార్కెట్ ప్రైస్. వాట్ మస్ట్ బి ద మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో 70% 350 అయితే మనకి 100% ఎంత? ఇంత 350/70 ఇంటూ 100. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే 0 0 7 1 7 5 5 ఇంటూ 100 500. ఓకే, సో ఆ ఆర్టికల్ మీద ప్రైస్ ట్యాగ్ 500 ఉంది. 30% డిస్కౌంట్ ఇస్తే 350 రూపీస్ అయింది. 350 రూపీస్ ఇచ్చి తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ఎ సింగిల్ డిస్కౌంట్ ఈక్వల్ టు ద సిరీస్ డిస్కౌంట్ ఆఫ్ 20%, 10% అండ్ 5%. 3 వరుస డిస్కౌంట్ ఇచ్చారు. 20% ఒకటి, 10% ఒకటి, 5% ఒకటి. అయితే 3 డిస్కౌంట్లను కలిపితే ఒక సింగిల్ డిస్కౌంటెడ్గా ఎంత డిస్కౌంట్ అని చెప్పొచ్చు అని అడుగుతున్నాడు. ఇలాంటి ప్రాబ్లం మనం పర్సంటేజెస్లో కూడా చేసాము. 3% ఇచ్చి సక్సెసివ్ పర్సంటేజెస్ అయితే సింగిల్ పర్సంటేజ్ ఎంత అని ప్రాబ్లం చేసాం. సేమ్ అలాగే సపోజ్ మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ దీనికి 20% డిస్కౌంట్ ఇచ్చారనుకోండి. 20% డిస్కౌంట్ ఇస్తే ఎంత అమౌంట్ పే చేయాలి? 80% పే చేయాలి. సో ఈ 100కి 80% అంటే 80/100 ఇంటూ 100. 100కి 80%. సో ఇది 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చిన వాల్యూ 80/100 ఇంటూ 100. ఇది మన దగ్గర ఉన్న ఇనిషియల్ అమౌంట్ 100 అనుకోండి. దానికి అంటే మార్కెట్ ప్రైస్ అనుకోండి, లేదంటే మార్కెట్ ప్రైస్ 100. 100కి 20% డిస్కౌంట్ ఇస్తే 80/100 ఇంటూ 100 అంటే 80% అమౌంట్ పే చేశాను. ఇంత వచ్చింది. ఇప్పుడు ఈ అమౌంట్కి మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. మళ్ళీ 10% ఇస్తే డిస్కౌంట్ ఎంత పే చేస్తాం? 90% పే చేస్తాం. అంటే ఈ అమౌంట్కి 90% కనుక్కుంటాం. 90/100. సో ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్ వచ్చింది. ఇది మనం పే చేసేది ఈ 2 డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత. ఈ 2 డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత వచ్చిన అమౌంట్కి మళ్ళీ 5% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎంత పే చేయాలి? 95/100. అంతే కదా. మనం డిస్కౌంట్ 5% అయితే 100 - 5 రాస్తాం ఇక్కడ 95. డిస్కౌంట్ 10% అంటే 100 - 10 90. డిస్కౌంట్ 20% అంటే 100 - 20 80 రాస్తాం. సో ఇది మనం పే చేయాల్సిన అమౌంట్. 100 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉన్నప్పుడు మనం పే చేయాల్సిన అమౌంట్ ఇంత అవుతుంది. సో క్యాల్కులేషన్స్ చేస్తే ఏమొస్తుంది? 100 100 క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. కింద 100 4 2s 4 25s 5 19s 5 5s. సో ఓవరాల్గా ఎంత వస్తుంది క్యాల్కులేట్ చేస్తే 68.40. సో 100 రూపీస్ ఉన్న మార్కెట్ ప్రైస్ 3 డిస్కౌంట్లకి 68.40 పే చేయాల్సి వస్తుంది. సో కానీ అతను ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద సింగిల్ డిస్కౌంట్ అంటున్నాడు. సో డిస్కౌంట్ ఎంత వచ్చింది? 100 రూపీస్ ఉన్నది 68.40 అయింది. అంటే ఎంత? 100 - 68.40 ఎంత వస్తుంది? 31.60. ఇది ఓవరాల్ డిస్కౌంట్. ఈ 3 డిస్కౌంట్లకి
సింగిల్ డిస్కౌంట్ ఎంత అంటే 31.60 అనేది సింగిల్ డిస్కౌంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లిస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఎట్ ఎ షోరూమ్ ఈజ్ 2000 రూపీస్. లిస్ట్ ప్రైస్ అన్నా మార్కెట్ ప్రైస్ అన్నా అదే, దాని మీద ఉన్న ట్యాగ్ ప్రైస్. మనం ఎలాగనే ఎంఆర్పి ఉంటేనేమో అది కంపెనీ వాళ్ళు పెట్టింది ఎంఆర్పి, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, అంతకన్నా ఎక్కువకి అమ్మకూడదు. కానీ కొందరు షాప్ వాళ్ళే మార్కెట్ ప్రైస్ వేసుకుంటారు. ఒక ఖాళీ స్టిక్కర్లు తెచ్చుకొని దాని మీద రాసుకుంటారు వాళ్ళ అమౌంట్. ఓకే, మార్కెట్ ప్రైస్ ఆర్ లిస్ట్ ప్రైస్ అని కూడా అనొచ్చు. దాని మీద లిస్ట్ అయింది. లిస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఎట్ ఏ షోరూమ్ ఈజ్ 2000. సో దాని మీద ఎంత ఉందంట? 2000 రూపీస్ ఉంది. ఆర్టికల్ ఏంటో తెలియదు. అండ్ ఇట్ ఈస్ బీయింగ్ సోల్డ్ ఎట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 10%. వాట్ ఈజ్ నెట్ సెల్లింగ్ ప్రైస్? అంటే లిస్టెడ్ ప్రైస్ ఏమో 2000 రూపీస్ ఉంది. అంటే ఇది 100% అన్నట్టే కదా. రైట్. ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు, తర్వాత 10% డిస్కౌంట్ ఇచ్చాడు. రెండు డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు ఎవరైనా? ఫస్ట్ 20% డిస్కౌంట్ అని బోర్డు పెడతాడు, అందరికీ ఇస్తారు అది. తర్వాత క్యాష్ పే చేసిన వాళ్ళకి 10% అంటాడు. అంటే రెండు డిస్కౌంట్లు, క్యాష్ ఇచ్చిన వాళ్ళకి రెండు డిస్కౌంట్లు వర్తించే విధంగా ఉంటుంది. సో ఓకే, సో రెండు డిస్కౌంట్. ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చి తర్వాత 10% డిస్కౌంట్ ఇస్తే ఒక వాల్యూ వస్తుంది. 20% ఒకటి, 10% ఒకటి. ఈ అమౌంట్కి అమ్మినట్టు. వాట్ ఈజ్ ఇట్స్ నెట్ సెల్లింగ్ ప్రైస్? ఈ అమౌంట్కి ఆ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో 2000 రూపీస్కి ఫస్ట్ 20% అంటే ఎంత? 2000 రూపీస్కి 20% అంటే 80 రాయాలి కదా. 80/100 డిస్కౌంట్ ఇచ్చాడు. ఈ అమౌంట్కి మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చాడు కదా, సేమ్ దీని విధంగానే. ఇంటూ 10/100 ఎంత వచ్చింది? ఇది 2 జీరోలు, 2 జీరోలు, ఇంకొక జీరో, ఈ జీరో, ఈ జీరో, ఈ జీరో క్యాన్సిల్. 80 × 2 ఎంత వస్తుంది? సారీ, ఇక్కడ 10 రాయకూడదు, 90 రాయాలి కదా. 90. సో 8 9 72, 720 × 2 ఎంత? 1440. సో 1440 రూపీస్కి అమ్ముతున్నాడు. ఈ రెండు డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత దాని మీద మార్కెట్ ప్రైస్ 2000 అని ఉంటే, ఈ రెండు డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత తనకి ఎంతకు అమ్ముతున్నాడు? సెల్లింగ్ ప్రైస్ ఎంత? నెట్ సెల్లింగ్ ప్రైస్ 1440. అలాగే ఈ క్వశ్చన్ చూడండి. ఏ ఫ్యాన్ ఈజ్ లిస్టెడ్ ఎట్ 1500. సేమ్ దాని లిస్టింగ్ ప్రైస్ ఎంత? లిస్టెడ్ ఎట్ అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 1500 రూపీస్ ఉంది దాని మీద రేటు. అండ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఈజ్ ఆఫర్డ్ ఆన్ ద లిస్ట్ ప్రైస్. దీని మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎంతకి? 80% కన్నట్టే కదా అమ్మేది. 80% కౌంట్. వాట్ అడిషనల్ డిస్కౌంట్ మస్ట్ బి ఆఫర్డ్ టు ద కస్టమర్ టు బ్రింగ్ ద నెట్ ప్రైస్ టు 1104. దీనికి ఇంకొక డిస్కౌంట్ యాడ్ చేయాలంట. దీనికి ఇంకో డిస్కౌంట్ యాడ్ చేయాలి. ఆ డిస్కౌంట్ ఎంత యాడ్ చేస్తే అప్పుడు నెట్ అమౌంట్ ఎంత వస్తుంది? 1104 రావాలంటున్నాడు. అంటే 80% డిస్కౌంట్ వస్తే ఈ అమౌంట్ రాదు. 80% డిస్కౌంట్కి అరౌండ్ 1200 ఎంతో అయ్యి ఉండొచ్చు, 1250. మళ్ళీ దానికి కొంత డిస్కౌంట్ యాడ్ చేస్తే అప్పుడు 1104 అవుతుంది. సో ఈ అమౌంట్ రావడానికి ఇంకో పర్సెంటేజ్, ఇంకో డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి? ఎక్స్ అనుకోండి. ఆ డిస్కౌంట్ని ఎక్స్ అనుకోండి, క్యాల్కులేట్ చేయండి. ఈ మెథడ్ పెట్టేసి ఏంటది? ఇనిషియల్గా 1500 ఉంది. 1500 దీనికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు? ఫస్ట్ డిస్కౌంట్ 20%. అంటే ఏమవుతుంది దాని ఆన్సర్? 80/100 × 1500. ఇది పే చేయాలి ఫస్ట్ డిస్కౌంట్కి అమౌంట్. దీనికి మళ్ళీ రెండో డిస్కౌంట్ యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత రావాలంటున్నాడు? 1104 రావాలంటున్నాడు. రెండో డిస్కౌంట్ని ఎక్స్ అనుకున్నాం కదా. సో ఇక్కడ ఏమని రాస్తాం మనం? పైన 100 - x అని రాస్తాం, అంతే కదా. 10% డిస్కౌంట్ అంటే 100 - 10 90 అని రాస్తున్నాం. 20% డిస్కౌంట్ అంటే 80 అని రాస్తున్నాం. అదే X% డిస్కౌంట్ అంటే 100 - x/100. ఇది X% డిస్కౌంట్ ఇచ్చినట్టు దీనికి. అప్పుడు మొత్తం ఇచ్చిన తర్వాత ఎంత వస్తుంది అంటున్నాడు? 1104. ఇందులోంచి ఎక్స్ కనుక్కుంటాం. సో ఇది ఎట్లా కనుక్కుంటాం? 100 - x ఇంతే ఉంచుదాం లెఫ్ట్ సైడ్, మిగతా అన్ని రైట్ సైడ్కి పంపేయండి. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేసేయండి. ఏమేమి మిగులుతాయి? ఈ జీరో కూడా క్యాన్సిల్ చేసేయండి. 5 2s 5 3s. ఓకే, 2 1s 2 4s.
4 into 3 12. ఓకే, అటు పంపించేద్దాం. 100 minus x ఇదంతా సింగిల్ టర్మ్. ఇప్పుడు 100 minus x ఈజ్ ఈక్వల్ టు 1104 by 4 into 3. ఓకే, క్యాన్సిల్ చేద్దాం. ఇది క్యాన్సిల్ చేయండి, ఎంత అవుతుంది? 92 వస్తుంది. రైట్, 12 పైన క్యాన్సిల్ చేయండి, 92 వస్తుంది. సో ఇప్పుడు 100 minus x ఈజ్ ఈక్వల్ టు 92 అయినప్పుడు x ఎంత అవుతుంది తెలిసిపోతుంది, 8. లేదంటే 100 minus 92, 92 నీటి తీసుకునండి, ఈ మైనస్ ఎక్స్ని అటు తీసుకెళ్ళండి, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎంత? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. సో అడిషనల్గా ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వాలి? డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి అంటే 8% డిస్కౌంట్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ టాపిక్. At what percent above the cost price must a shopkeeper mark his goods so that he gains 20% even after giving a discount of 10% on the market price? ఏం చెప్తున్నాడు? అతను కాస్ట్ ప్రైస్ ఒక ప్రైస్కి కొన్నాడు, అయితే మార్కెట్ ప్రైస్ ఎంత రాయాలి అని అడుగుతున్నాడు. ఎప్పుడు? వాట్ పర్సెంట్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ మస్ట్ ఏ షాప్ కీపర్ మార్క్ హిస్ గుడ్స్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ శాతం మార్కెట్ ప్రైస్ రాయాలి, సో దట్ హీ గెయిన్స్ 20%. అతనికి లాభం 20% రావాలి, ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%. ప్రజలకేమో 10% డిస్కౌంట్ ఇచ్చినట్టు మాత్రం చూపించాలి. సో కాస్ట్ ప్రైస్, ఇతర కాస్ట్ ప్రైస్ కన్నా లాభం 20% రావాలి. సో 20% లాభం రావాలి, మళ్ళీ మార్కెట్ ప్రైస్ కన్నా 10% డిస్కౌంట్ చూపించాలి. అది అతను ఈ రేట్కి అమ్ముతుంటే ఇదేమో ఈ రేట్కి అమ్మినందుకు అతనికి 20% లాభం రావాలి, కొన్న అతనికి ఏమనిపించాలి? 10% డిస్కౌంట్ వచ్చింది అనిపించాలి. ఓకే, -10%. ఈ కాస్ట్ ప్రైస్తో చూస్తేనేమో 20% ప్రాఫిట్ అన్నట్టు. ఓకే, ఇలా వరుసగా ఇలా రావద్దు, 10, 20 టోటల్ 30 అని. ఈ +20నేమో కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తున్నాం, ఈ డిస్కౌంట్నేమో మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తున్నాం. రెండు చాలా తేడా. ఇతని ప్రాఫిట్ దేంతో కంపేర్ చేస్తున్నాం? కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తున్నాం. సో ఈ విధంగా వెళ్తుంది. +20. ఈ 10% డిస్కౌంట్ దేంతో కంపేర్ చేస్తున్నాం? మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తున్నాం. సో మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసేటప్పుడు డిస్కౌంట్ ఇది 100 అవుతుంది, ఇది 100% అవుతుంది. ప్రాఫిట్ లాస్ అనేది చూసుకున్నప్పుడు అతనికి కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేయాలి. మనం ఫస్ట్లో అన్ని సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ప్రాబ్లమ్స్ చేసాం, ప్రాఫిట్ అండ్ లాస్. అక్కడ కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం, ఎందుకంటే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కాస్ట్ ప్రైస్తోనే కంపేర్ చేస్తాం. కానీ ఇట్లా మార్కెట్ ప్రైస్ ఉన్నప్పుడు అతనికి ఎప్పుడూ ప్రాఫిటే వస్తుంది, అందులో డౌట్ లేదు. అందుకే ప్రాఫిట్ గురించి మాట్లాడారు, ఎప్పుడు ప్రాఫిటే వస్తుంది. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? ఈ డిస్కౌంట్ కాస్ట్ ప్రైస్ని కూడా దాటి ఇటు వస్తే అప్పుడు అతనికి లాస్ వస్తుంది. అట్లా ఎవ్వరు అమ్మరు, కాబట్టి డిస్కౌంట్ అని చెప్తారు. ఈ డిస్కౌంట్ వల్ల అతనికి ఎప్పుడు ప్రాఫిటే వస్తుంది. ఓకే, డిస్కౌంట్ 10%. డిస్కౌంట్ అన్నప్పుడు దీంతో కంపేర్ చేస్తాం, 100%గా తీసుకొని. ప్రాఫిట్ అన్నప్పుడు దీంతో కంపేర్ చేస్తాం, కాస్ట్ ప్రైస్. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ 20% వచ్చింది అన్నాడు కాబట్టి అమౌంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం అమౌంట్ ఇక్కడ 100 అనుకున్నాం. సపోజ్ 100 రూపీస్ వస్తువు తీసుకున్నాడు, కాస్ట్ ప్రైస్ ఏమో 100 ఉంది. అప్పుడు పర్సెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఈజీ క్యాల్కులేట్ చేయొచ్చు. 100 రూపీస్ తీసుకున్నాడు. 20% లాభం రావాలంటే ఎంత కమ్మాలి? 120. డైరెక్ట్గా చేయొచ్చు, లేదంటే పర్సెంటేజెస్ చేయండి. ఓకే, సో ఈజీగా తెలుసు కదా, పర్సెంటేజెస్ ప్రాబ్లమ్స్ అన్నీ చేసాం. సో 20% లాభం రావాలంటే 120 కమ్మాలి. ఓకే, సో 120 కమ్మాలి. ఓకే, 120 కమ్మాలి. 120 కమ్మితే ఇక్కడ ఎంత ప్రైస్ రాయాలి? ఎంత రాస్తాము? 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 120 రూపీస్ అయింది అది. సో 100% ఎంత? అదే కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో 10% డిస్కౌంట్ ఇచ్చాడంటే 90%ఏ కదా ఇది 120 అనేది. సో 90% 120 అయితే 10% ఇటు నుంచి చూసాము ప్రాఫిట్ వస్తే 100 రూపీస్ అనుకున్నాం ఇనిషియల్గా. ఇటు నుంచి వెళ్తే అతనికి 20% ప్రాఫిట్ రావాలంటే 120 రూపీస్ అయింది.
ఇప్పుడు ఇటు నుంచి రావాలి. ఇది 100% అయింది. ఇప్పుడు ఇది 100% అనుకొని 20% ప్రాఫిట్ అంటే 120 అయింది. ఇప్పుడు ఇది 100% అయింది. 10% డిస్కౌంట్ అంటే ఎంత? 90%కే 90% అమౌంట్ అమ్ముతున్నట్టు. సో 90% అనేది 120 అయింది. సో మన మార్కెట్ ప్రైస్ ఎంత? మార్కెట్ ప్రైస్ ఎంత? 100% కదా. సో 120/90 × 100. ఓకే, క్యాల్కులేషన్స్ చేయండి. మీకు 400/3 వస్తుంది. 400/3 అంటే 133/1/3. ఓకే, సో ఎంత శాతం? ఇనిషియల్గా 100 ఉన్నది, ఇప్పుడు ఎంత అయింది? అది 133/1/3 అయింది. అంటే మార్కెట్ ప్రైస్ ఆ స్టిక్కర్ మీద 133/1/3 రూపీస్ ఉండాలి. అతను 100 రూపాయలు కొన్న వస్తువు అయితే. ఓకే, సో ఎంత ఎక్కువకి వచ్చింది? 100 కాబట్టి శాతాల్లో ఈజీగా చెప్పొచ్చు. 33/1/3 శాతం. సో ఆన్సర్ ఎంత అంటే 33/1/3 శాతం కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ రాయాలి. ఓకే, మార్కెట్ ప్రైస్. ఓకే, నెక్స్ట్, ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ఏ షాప్ కీపర్ మార్క్ ఏ రేడియో దట్ కాస్ట్స్ హిమ్ 1200? కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, ఎంత అంటున్నాడు? 1200 అంటున్నాడు. ఇన్ ఆర్డర్ ఏమడుగుతున్నాడు? వాట్ ప్రైస్ షుడ్ ఏ షాప్ కీపర్ మార్క్ ఏ రేడియో. మళ్ళీ ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత పెట్టాలి, స్టిక్కర్ వేసి దాని మీద ఎంత రాయాలి అని అడుగుతున్నాడు. ఇన్ ఆర్డర్ దట్ హీ మే ఆఫర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% డిస్కౌంట్ ఇవ్వాలి, -20% ఆన్ ద మార్కెట్ ప్రైస్ అండ్ స్టిల్ మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఇతనికి ఏమో 25% ప్రాఫిట్ వచ్చి ఉండాలి. ఓకే, సేమ్ అదే క్వశ్చన్ కదా. ఏంటి తేడా అంటే ఇక్కడ అమౌంటే ఇవ్వలేదు ఫస్ట్ క్వశ్చన్లో, కాబట్టి మనం 100 రూపీస్ అనుకున్నాం. కానీ ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు కదా, 1200 అని ఇచ్చాడు. సో ఈ 1200 ఇచ్చాడు. ఫస్ట్ 1200కి 25% ప్రాఫిట్ వస్తే ఎంత అవుతుంది? ఇది 100% అయితే 25% అంటే 125% కదా. లేదంటే ఇందులోంచి 25% యాడ్ చేయండి. ఎలా చేసినా ఓకే. 100% అనేది 1200 అయితే 125% ఎంత అవుతుంది? 25% లాభం రావాలి కదా, అప్పుడు 125% అవుతుంది. 125% ఎంత అవుతుంది? 1200/100 × 125. 2 zeros పోయినాయి. 125 × 12 ఎంత? 1500. సో 1500 అనేది సెల్లింగ్ ప్రైస్ అవ్వాలి. ఈ 1500 ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్ అవ్వాలి? మార్కెట్ ప్రైస్ కన్నా 20% డిస్కౌంట్ ఇస్తే. 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఇది 80% కదా మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే. మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే 80%. సో 80% అనేది 1500 అయితే 100% ఎంత మార్కెట్ ప్రైస్? సో 80% అనేది ఇది ఫస్ట్ స్టెప్. 80% అనేది 1500 అయితే 100% ఎంత? 1500/80 × 100. 0 అండ్ అన్నీ క్యాన్సిల్ చేసి చూసుకోండి, మనకి 1875 వస్తుంది. ఓకే, ఇది మార్కెట్ ప్రైస్ 1875. ఇంత రాయాలి అక్కడ. ఇంత ట్యాగ్ మీద పెడితే 20% డిస్కౌంట్ ఇయ్యగా 1500 రూపాయలు అయింది. ఈ 1500 రూపాయలు ఏంటి అంటే అతను కొన్న 1200కి 25% ప్రాఫిట్ చేసుకుంటే 1500 అయింది. సో అతనికి 25% ప్రాఫిట్ వచ్చింది. ఈ మార్కెట్ ప్రైస్ ట్యాగ్ ప్రైస్కి 20% డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే రివైండ్ చేసి చూసుకోవచ్చు. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో. దీంతో ఈ టాపిక్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ చూద్దాం.